హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటికి దాదాపు 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ భూమిపై డైనోసార్స్ ఉండేవి. అవి ఆకాశంలో ఎగిరేవి, అలాగే భూమిపైన తిరిగేవి. ఇందులో కొన్ని జంతువులను తింటే మరికొన్ని జస్ట్ ఆకులు అలములు మాత్రమే తినేవి. అంతేకాకుండా ఇవి అంటార్కిటికా వంటి మంచు ప్రాంతాల్లో కూడా ఉండేవి. ఆకాశంలోంచి ఏదో ఒక ఆస్ట్రాయిడ్ శరవేగంతో దూసుకొచ్చి భూమిపై పడ్డం వలన ఈ భూమిపై ఉన్న దాదాపుగా 75% జంతువులు చనిపోయాయట. అయితే ఈ ఆస్ట్రాయిడ్ అంత పెద్దదా అంటే హిరోషిమాపై పడిన అణుబాంబుల కంటే చాలా పెద్దవట. అందుకే ఈ దాడిలో ఏ జంతువు ప్రాణాలతో మిగలలేదు. ముఖ్యంగా డైనోసార్లు చాలా వరకు చనిపోయాయి. అవును, ఇలా అని కొన్ని కథలు చారిత్రకాంశాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు నేను ఈ డైనోసార్ల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. అవి పుట్టినప్పటి నుంచి ఎండ్ అయ్యేంత వరకు ఎలా ఉంటాయి, వీటి గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డైనోసార్ల కథ అసలు ఎప్పుడు మొదలైందంటే 1819లో. ఎందుకంటే అప్పుడే డైనోసార్ ముఖ చిత్రం బయట ప్రపంచానికి తెలిసింది. అయితే అంతకుముందు ఈ డైనోసార్ ముఖాన్ని ఎవరూ చూడలేదా? ఎందుకు ఎవరు ఆ చిత్రాన్ని బయట పెట్టలేదు? దీనికి సమాధానం ఈ వీడియో చివరిలో చెబుతాను. అసలు 1819లో ఏం జరిగిందో ఇప్పుడు చెప్పుకుందాం. విలియం బూక్లాండ్ అనే ఒక జియాలజిస్ట్ ఇంగ్లాండ్లో చదువుతున్నాడు. అయితే అతనికి ఒక ల్యాబ్లో ఏం కనిపించిందంటే ఒక ఎముక. అది దేంది అంటే డైనోసార్ది. కానీ అప్పటి వరకు ఆ ఎముక ఎవరిదో ఎవ్వరికీ తెలియదు. ల్యాబ్లో విలియం దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఏంటిది, ఎక్కడిది, ఎలా వచ్చింది, ఇలాంటి ప్రశ్నలు అతన్ని తరిమాయి. కానీ తనకు ఎవరూ సమాధానం చెప్పలేదు. దీంతో దాదాపు 5 సంవత్సరాల పాటు దానిపై స్టడీ చేశాడు. అప్పుడు తనకు అర్థమైంది ఏంటంటే ఈ ఎముక ఒక ఆకారంలో ఉండే జంతువు ఎముక అని. అది బిలియన్ సంవత్సరాల క్రితం ఉండేది అని తెలిసింది. అసలింతకీ ఈ విషయం తెలుసుకోవడానికి విలియంకు 5 ఏళ్ళు ఎందుకు పట్టింది అంటే అప్పటి వరకు ఎవరికీ డైనోసార్ అంటే తెలీదు. ఒక పెద్ద ఆకారపు జంతువు ఒకటి ఉందనే సంగతి మాత్రం తెలుసు. దీనివల్లే చాలా టైం తీసుకుంది. ఫస్ట్ టైం డైనోసార్ ఎముకపై స్టడీ జరిగింది. 1824లో ఈ జంతువుకు ఒక పేరు పెట్టారు. అదే మొగలసారస్. వీటిలో చాలా రకాలను గుర్తించారు. వాటి పేర్లు స్టెగోసారసస్, స్పైనోసారసస్, టైరనోసారసస్ ఇలాంటివి. సాధారణంగా డైనోసార్ అనే పదం 2 గ్రీక్ పదాల నుంచి వచ్చింది. అవి డీనియస్ సారస్, దీని అర్థం టెరిబుల్ లిజర్డ్, రాకాసి బల్లి. రిచర్డ్ ఓవెన్ అనే ఒక బ్రిటిష్ సైంటిస్ట్ ఈ పేరును పెట్టాడు. అతను ఈ డైనోసార్ల గురించి బాగా స్టడీ చేశారు. ఈ స్టడీలో అతను తెలుసుకుంది ఏంటంటే డైనోసార్లు చాలా పొడవుగా పెద్దవిగా ఉంటాయి, ప్రమాదకరమైనవి. అలాగే ఎంత వేగంగా అయినా అవి పరుగు పెట్టగలవు. అందుకే వీటికి డైనోసార్స్ అని పేరు పెట్టారు. అంటే ఈ డైనోసార్స్లోనే ఎన్నో రకాల డైనోసార్స్ ఉన్నాయి. ఇప్పుడు మన టాపిక్లోకి వెళితే, ఇంతకు ముందు మీకు చెప్పాను కదా, డైనోసార్ ఎముకను గుర్తుపట్టి ఇది ఒక పెద్ద జంతువు ఎముక అని చెప్పింది విలియమ్స్ అని. అతనే ఫస్ట్ టైం డైనోసార్ ఎముకను చూశాడు. అయితే అంతకుముందు ఎవరు ఈ ఎముకను ఎప్పుడు చూడలేదంటారా? అవును, చూడలేదు. 1677లో రాబర్ట్ ఫ్లౌట్ అనే వ్యక్తికి కూడా ఒక ఎముక దొరికింది. అయితే ఆ ఎముక ఏదో జైంట్ హ్యూమన్ది అని అనుకున్నాడు. అంతేకాని అది డైనోసార్ది అని గుర్తించలేదు. అయితే మొత్తానికి డైనోసార్ గురించి 1800లో ఈ ప్రపంచానికి తెలిసిందనమాట. ఇప్పుడు అసలు డైనోసార్లు ఎలా పెరిగేవి, అసలు ఎందుకు సడన్గా అవి అంతం అయిపోయాయో తెలుసుకుందాం. ఇప్పుడు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతోంది. డైనోసార్లు ఉన్న కాలాన్ని మెసోజాయిక్ ఎరా అని అంటారు. ఈ ఎరా 252 మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి 66 మిలియన్ సంవత్సరాల మధ్యలో ఉంది. ఈ ఎరా మొత్తంలో డైనోసార్లు ఉన్నాయి. ఈ ఎరాలోనే అవి పుట్టి పెరిగాయి. ఆఖరికి అంతం కూడా ఈ ఎరాలోనే అయిపోయాయి. ఈ మెసోజాయిక్ ఎరాను 3 పార్ట్లుగా విడగొడితే అందులో మొదటిది ట్రయాసిక్ పీరియడ్, రెండోది జురాసిక్ పీరియడ్, ఇక మూడోది క్రెటేసియస్ పీరియడ్. పదండి అసలు ఈ 3 పీరియడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మొదటిది ట్రయాసిక్ పీరియడ్. ఈ పీరియడ్లోనే డైనోసార్లు పెరిగాయి. అంతేకాకుండా ఈ పీరియడ్లో భూమిపైన అలాగే సముద్రం లోపల అతిపెద్ద ఆకారంలో జంతువులు నివసిస్తూ ఉండేవి. ఇవి ఎక్కువ సంఖ్యలో కూడా ఉండేవి. అయితే ఒకసారి ఏం జరిగింది అంటే ఒక పెద్ద అగ్నిపర్వతం పేలి లావా పొంగి పొర్లింది. హెక్టార్ల భూమిలో ఈ లావా వ్యాపించింది. దీంతో ఎక్కువ స్థాయిలో కార్బన్ డైఆక్సైడ్ విడుదలైంది. దీనివల్ల వాతావరణంలో పెను మార్పులొచ్చాయి. టెంపరేచర్ పెరగడంతో హీట్ పెరిగింది. ఈ టైంని ఈ ప్రపంచంలో అతిపెద్ద ఎక్స్టెన్షన్ టైం అని పిలుస్తారు. ఎందుకంటే అప్పుడే భూమిపై పెను మార్పులు సంభవించాయి. వాతావరణంలో హీట్ పెరిగిపోవడంతో ఎక్కడికక్కడ జంతుజాలం నశించడం మొదలుపెట్టింది. కానీ డైనోసార్స్ మాత్రమే హాయిగా జీవించాయి. ఎందుకంటే ఆ జంతువులు మాత్రమే ఎంత హీట్ వాతావరణంలో అయినా హాయిగా ఉండగలవు. ఈ డైనోసార్ని అందుకే మొండి జాతి అంటారు. ఎందుకంటే దాని బాడీ ఎత్తులో ఉంది కదా. అంతేకాకుండా ఈ డైనోసార్స్ ఎక్కువ బలం ఉంటే మిగిలినవి ప్రాణాలతో ఉండేవి కావు. నిత్యం ఈ డైనోసార్లు ఫైటింగ్లు చేసుకుంటూ ఉండేవి. ఇవి ఒకదాన్ని ఒకటి కొట్టుకుని చంపుకునేవి.
అయితే అగ్నిపర్వతాలు మంచుకొండలు మాత్రం బాగా ఉండేవి అప్పట్లో. అగ్నిపర్వతాలు పేలినప్పుడల్లా వాతావరణం చాలా వేడిగా మారిపోయేది. ఈ ప్రపంచంలో మొట్టమొదటి డైనోసార్స్ పేరు న్యాససారస్. దీని డెడ్ బాడీని పరీక్షించి చూస్తే అది 243 ఏళ్ల నాటిదని తేలింది. అంటే ట్రయాసిక్ పీరియడ్లు ఎర్లీ పీరియడ్ అనమాట. ఇక్కడ మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. మొదట్లో డైనోసార్స్ 4 కాళ్లతో ఉండేవి. ఆ తర్వాత అవి 2 కాళ్ల డైనోసార్లుగా రూపాంతరం చెందాయి. అంతేకాకుండా ఈ 4 కాళ్ల డైనోసార్లు అయిన ఆర్కోసారస్లు నెమ్మదిగా మొసళ్లుగా కూడా మారిపోయాయట. అయితే ఆ తర్వాత కాలంలో 2 కాళ్ల డైనోసార్లు చనిపోయాయి, కానీ మొసళ్లు మాత్రం అలాగే బ్రతికొచ్చాయి. ఇక రెండోది జురాసిక్ పీరియడ్. ఈ పీరియడ్ని డైనోసార్ల గోల్డెన్ ఎరా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ పీరియడ్లో వాతావరణంలో ఎన్నో మార్పులు వచ్చాయి. దీని ప్రభావం డైనోసార్ల పైన కూడా బాగా పడింది. అంతేకాకుండా ఈ పీరియడ్లోనే అప్పటి వరకు ఉన్న ఒకే ఒక్క ఖండం పేంజియా ముక్కలుగా విడిపోయి 2 భాగాలుగా అలాగే వివిధ ఖండాలుగా విస్తరించింది. ఈ 2 భాగాల్లో ఒకటి లోరసియా, రెండోది గోండ్వానా. అయితే ఈ ప్రాసెస్ ఏదో 1 రోజునో 2 రోజుల్లోనూ జరగలేదు. కొన్ని మిలియన్ సంవత్సరాల టైం పట్టింది. మొదటి భాగమైన లోరాసియాలో యూరోప్, ఆసియా అలాగే నార్త్ అమెరికా ఉంటే, గోండ్వానాలో సౌత్ అమెరికా, ఆఫ్రికా, అంటార్కిటికా, ఇండియా అలాగే ఆస్ట్రేలియా ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో పాంజియా ఇంకా ఎన్నో భాగాలుగా విడిపోయింది. ఇక అప్పట్లో వాతావరణంలో ఎక్కువ హ్యూమిడిటీ ఉండేది. అంటే వేడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ హ్యూమిడిటీ ఎక్కువైంది. అయితే అప్పట్లో వాతావరణం అలాగే ఉండేది. ఈ వేడి వాతావరణం ఉంది కాబట్టే ఈ పీరియడ్లో డైనోసార్లు హ్యాపీగా జీవించాయి. ఇక మూడోది క్రేటేసియస్ పీరియడ్. ఫ్రెండ్స్, జురాసిక్ పీరియడ్ దాదాపుగా 56 మిలియన్ సంవత్సరాలు ఉంది. ఆ తర్వాత క్రెటేసియస్ పీరియడ్ ప్రారంభమైంది. ఇదే డైనోసార్లకు ఆఖరి పీరియడ్. ఈ టైంకి ఈ భూమిపై ఉన్న అన్ని ప్రాంతాల్లో డైనోసార్లు ఉండేవి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే డైనోసార్లే ఈ భూమికి రారాజులు. ఎక్కువ పవర్ఫుల్ కావడంతో అవే అన్నిటినీ డామినేట్ చేసేవి. ఇష్టం వచ్చినట్టు జంతువులను చంపేసేవి. ఇంతకీ ఆ విపత్తులేంటో చూద్దామా? సరిగ్గా అదే టైంలో విపత్తులు సంభవించాయి. ఆ విపత్తులేంటో చూద్దామా? ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఈ పీరియడ్లోనే అప్పటి వరకు 2 భాగాలుగా ఉన్న భూమి ఇప్పుడు మనకు ప్రపంచ పటంలో కనిపిస్తున్న మ్యాప్లా మారిపోయింది. 7 ఖండాలు ఏర్పడ్డాయి, 7 సముద్రాలుగా విడిపోయాయి. దీనివల్ల ఏం జరిగిందంటే ఒక్కో ఖండంలో ఒక్కో రకమైన డైనోసార్లు పెరిగాయి. ఎందుకంటే ఈ పీరియడ్లో చాలా రకాల డైనోసార్లు రూపాంతరం చెందాయి. ఇందులో చాలా ఫేమస్ డైనోసార్లు ఏంటంటే టిరెక్స్, ట్రిసెరాటాప్స్, స్పైనోసర్స్. ఇవే హిస్టరీ మోస్ట్ పవర్ఫుల్ డైనోసార్స్. ఈ పీరియడ్లో వాతావరణం వేడి పెరిగింది. ఇది డైనోసార్లకు అనువుగా మారింది. డైనోసార్ల కోసమే ఈ భూమి మారుతూ వెళుతున్నట్లు వాతావరణంలో మార్పులన్నీ వాటికి అనుకూలంగానే జరిగేవి. ఈ పీరియడ్ దాదాపు 79 మిలియన్ సంవత్సరాలుంది. అయితే ఆ తర్వాత ఈ భూమిపై క్రైటోసియస్ పాలియోపీపుల్ ఎక్స్టెక్షన్ ఏర్పడింది. అంటే ఏంటంటే ఒక భయానకమైన ఆస్ట్రాయిడ్ ఈ భూమిని తాకింది. అదే దాదాపు 75% డైనోసార్లను తుడిచిపెట్టేసింది. దీని పేరు జిగ్లప్. దీని సైజు 10 నుంచి 10 మిలియన్లుంది. ఇది ఎక్కడ పడింది అంటే మెక్సికోలోని వెనిజులా దగ్గర యుకాటన్ ప్రాంతంలో పడింది. ఇది అత్యంత వేగంగా దూసుకురావడం వల్ల అక్కడ కొంతమేర భూమి కూడా గుంటలాగా పడింది. ఇది భూమిని తాకగానే దాదాపు 100 మిలియన్ మెగాటన్నుల TNT రిలీజ్ అయింది. ఇది హిరోషిమా పడిన బాంబుల లాంటిది మరో 10 అణుబాంబులకు సమానం. దీంతో భూభాగంపై ఉన్న చాలా జీవరాశులతో పాటు డైనోసార్స్ కూడా అంతరించిపోయాయి.